హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్న వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వచ్చి వెజ్ షవర్మా. ఇంట్లోనే చాలా చక్కగా అందరికీ ఇష్టమైనటువంటి వెజ్ షవర్మా ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను, రండి. వెజ్ షవర్మా అంటే అందరికీ ఇష్టం కదా. ప్రజెంట్ యూత్ అందరూ చాలా ఇష్టంగా తింటున్నారు. అందుకోసమని నేను మా పిల్లల కోసం ఇంట్లో వెజ్ షవర్మా చేశాను. ఇంట్లోనే మన దగ్గర మన కిచెన్లో ఉండేటువంటి ఐటమ్స్తోనే నేను ఈ రెసిపీని చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మనం అందరం ట్రై చేద్దాం, రండి. చేసి చూపిస్తాను వెజ్ షవర్మా. వెజ్ షవర్మా చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: ఆల్ పర్పస్ ఫ్లోర్ 2 కప్స్ తీసుకున్నాను. అలాగే గ్రేట్ చేసినటువంటి క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్, అలాగే క్యాప్సికమ్ తీసుకున్నాం అనమాట. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే వీటితో పాటుగా నేనేం తీసుకున్నానంటే, పిల్లలందరికీ చాలా ఇష్టం కాబట్టి వాటిల్లో ఈ షెజ్వాన్ సాస్ ఒకటి, మయోనీస్ ఒకటి, ఒరిగానో ఒకటి, వీటిని తీసుకున్నాను అనమాట. ఇవి మనకు కావాల్సినంత అంటే పరిమాణంలో మనం తీసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. అలాగే రెస్టారెంట్ స్టైల్లో రావాలి అంటే ఇవి కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో చక్కగా హెల్దీగా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉండే విధంగా నేను ఈ డిష్ని తయారు చేశాను, వెజ్ షవర్మా. చూసేద్దాం రండి. మనం తీసుకున్నటువంటి ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకున్నాం కదా, అది వేసాను. అలాగే తగినంత ఉప్పు, అంటే మన టేస్ట్కి అనుగుణంగా సాల్ట్ తీసుకోవాలి. అలాగే షవర్మా టేస్ట్ రావాలంటే కంపల్సరీగా మనం కొంత షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని చక్కగా వాటర్ వేసి మనము ఎలా చపాతీకి రోటీకి మిక్స్ చేస్తామో ఆ విధంగా దీన్ని వాటర్తో మనం ఒక బాల్ లాగా చేసుకుని మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ రెస్ట్ చేసేటట్లుగా ఉంచాలన్నమాట. దీన్ని చక్కగా కావలసినంత నీరు పోసుకుని చక్కగా చపాతీ పిండి ఎలా చేస్తామో అలాగ మనం మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ రెస్ట్ చేయనివ్వాలి. చూసారు కదా, పిండిని ఇలా కలుపుకున్నాము. దీన్ని కొంచెంసేపు రెస్ట్ చేయనిద్దాము. ఇలాగ మనం దాన్ని కవర్ చేసేసి క్లాత్తో కానీ లేదా లిడ్ కానీ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ రెస్ట్ చేయనివ్వాలి. ఈ లోపల మనము మనకి షవర్మాలో కావాల్సినటువంటి మిక్సింగ్ చేసినటువంటి మిక్చర్ ఉంటుంది కదా, కర్రీ మిక్చర్, అది మనం వెజ్జెస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకున్నాము, హీట్ అయింది కాబట్టి నేను ఆయిల్ని కూడా వేసాను. దీనిలో ఎక్కువ ఆయిల్ వేయకూడదు, చాలా లైట్గా ఆయిల్ ఉండాలి. ఇప్పుడు మనము ఆయిల్ వేడెక్కింది కాబట్టి ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా కలర్ మారేంత వరకు ఉంచాలి. ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చేయకూడదు అన్నమాట. మన వెజ్జీస్ అన్నీ కూడా హాఫ్ కుక్ అవ్వాలి, జస్ట్ మగ్గాలి అన్నమాట. ఆ తర్వాత క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, ఇవన్నీ వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సగం తీసి పక్కన పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఆ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ వెజిటబుల్స్ని కూడా ఇందులోనే మిక్స్ చేస్తున్నాను. నేను తగినంత సాల్ట్ వేసాము. చక్కగా అది అన్నీ కుక్ అయ్యేటట్లుగా చూడాలి. ఇది మళ్ళీ రాగా ఉంటే అసలు టేస్ట్ పోతుంది అన్నమాట. మా వాడికి చాలా ఇష్టం, ఎప్పుడు షవర్మా అది ఇది అంటుంటాడు. కానీ బయట ఫుడ్ అనేది సేఫ్ కాదు అని నేను అనుకుంటున్నాను. సో వాడి కోసం ఎంత కష్టమైనా
ఆఫీస్ నుంచి ఎంత లేట్గా వచ్చినా ఎంత వర్క్ ఉన్నా కూడా మా వారి కోసం ఇలాంటివన్నీ నేను ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను. బేసికల్గా నాకు కుకింగ్ చాలా ఇష్టం అనమాట. అందుకని ఇలాంటి స్పెషల్ డిషెస్ని కూడా ట్రై చేస్తూ ఉంటాను. సో షవర్మాకి వెజ్జెస్ రెడీ అయిపోయాయి. ఒక 2 మినిట్స్ వీటిని మగ్గేటట్లుగా లిడ్ పెట్టేసి కవర్ చేసేసి లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. ఇలా చపాతీ చేసుకోవాలి. మనం ఇందాక పిండిని కలుపుకున్నాం కదా, ఆ పిండిని 4 ముద్దలు వచ్చేటట్లుగా, అంటే 4 బాల్స్ లాగా, చిన్న సైజ్ బాల్స్ లాగా చేశాను. సో దాన్ని ఇలా చపాతీ లాగా చేసుకోవాలి. ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా వెజ్జీస్ అన్నిటిని కూడా ఇలా బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అసలైనటువంటి టాస్క్ అనమాట. అదేంటంటే మనకి టేస్ట్ రావాలి అంటే వెజ్ మయోనీస్ వేసుకోవాలి. అలాగే నేను షెజ్వాన్ సాస్ కూడా వేసుకున్నాను. 1 స్పూన్ వెజ్ మయోనీస్ని యాడ్ చేస్తున్నాను. అసలు ముందు షవర్మాలకి టేస్ట్ని ఇచ్చేది, టెక్స్చర్ని ఇచ్చేది కూడా ఇది. ఆ తర్వాత షెజ్వాన్ సాస్ తీసుకున్నాను. 1 స్పూనే తీసుకోవాలి. కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఆ తర్వాత దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి మయోనీస్. ఇంకొంచెం యాడ్ చేద్దాము. బాగా మిక్స్ అయ్యేటట్లుగా వెజ్జీస్ మొత్తం కూడా మనం మిక్స్ చేసుకోవాలి బౌల్లో. ఆ తర్వాత దీన్ని మనం రోటీ చేసుకుంటాం, దానిలో రోటీ పైన మనం దీన్ని మిక్స్ చేసుకుని దీన్ని పరుచుకుని రోటీ మీద వేసుకుని తినాలి. ఇందాక మనం చేసి పెట్టుకున్నటువంటి రోటీని ఇలాగా ప్యాన్ మీద వేసి వితౌట్ ఆయిల్ లేకుండా మనం దీన్ని కాల్చుకోవాలి. రోటీని ఇలాగా కాల్చుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఫస్ట్ ఆయిల్ మిక్స్ చేస్తే షవర్మా టేస్ట్ ఉండదు అనమాట. ఆయిల్తో కనుక మనం రోటీని కనుక కాల్చుకున్నట్లయితే. రోటీ కాల్చుకున్నాం కదా, ఈ రోటీలోకి ఇప్పుడు మనం వెజ్ మయోనీస్ని వేసుకుంటున్నాము. వెజ్ మయోనీస్ వేసి మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా. ఆ తర్వాత షెజ్వాన్ సాస్ని కూడా వేస్తున్నాను నేను. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నటువంటి ఇలా స్ప్రెడ్ చేసి చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎడ్జెస్ వరకు కూడా ఈ మిశ్రమాన్ని మనం స్ప్రెడ్ చేసుకుని మనం కుక్ చేసి పెట్టుకున్నటువంటి వెజ్జెస్ని పెట్టుకోవాలి. ఇలాగ మొత్తం మనం స్ప్రెడ్ చేయాలి. వెజ్జెస్ అన్నిటిని కూడా ఇలా వేసుకుని స్ప్రెడ్ చేసి ఆ తర్వాత సాస్ ఉంది కదా, కిసాన్ సాస్ తీసుకుని ఫ్రెష్ టమాటో సాస్ని తీసుకున్నాము. చాలా కలర్ఫుల్గా, చాలా నోరూరిపోతుంది నాకైతే. ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా, హోమ్ మేడ్ వెజ్ షవర్మా రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లోనే నేను చాలా చక్కగా కుక్ చేశాను. అంటే బయటకు వెళ్ళి తినటం సేఫ్ కాదనుకున్నప్పుడు మనం ఇంట్లోనే ట్రై చేయాలి కాబట్టి నేను ట్రై చేశాను. చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.
నా రెసిపీ హోమ్ మేడ్ వెజ్ షవర్మా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న వంటిల్లు.